అరే రే గిదే అసలు ముచ్చట ఇక గిదే మర్చిపోతుంటే పొదుగలడి సంది గిదే చర్చ నడుస్తున్నది. ఇక మరి ఏం చర్చ ఏం సంగతి అనుకుంటున్నారులే, ఇక మీరే చూడుండ్రి. ఢిల్లీ మొత్తం అవుతున్నదుల్లో లొల్లి, ఎవ్వరు రాకుండా సీమగుట్ట షిటుకు మనకుండా తుపాకులను పట్టుకొని వేలాది మంది పోలీసులను పెట్టుకొని రెడీగా ఉన్నది సర్కారు. ఏ ఉగ్రవాదుల కోసమో లేకపోతే నేరస్తుల కోసమో అనుకోగలరు, దేశానికి అన్నం పెట్టే రైతుల కోసం. అమ్మరే బిడ్డ, రైతుల కోసం గింతగానం మంది పోలీసులా అని చెప్పి పరిశాన్ అవుతున్నారులే. గతంలో 2 సంవత్సరాల క్రితము రైతులు ధర్నా చేసింది యాదుకున్నాదుల్లో. ఇప్పటికీ రైతులు చేసిన పోరాటం యావత్ ప్రపంచం మొత్తం గుర్తున్నది. అగో గట్లనే రైతుల డిమాండ్ల కోసం మళ్ళా రైతులు రోడ్డెక్కిర్రులో. యావత్ ప్రపంచం మొత్తం సపోర్ట్ చేస్తున్నది రైతులకైతే. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటలన్నీ నీటి మూటలాయే. గతంలో రైతు చట్టాలను తీసుకొచ్చి రాద్ధాంతం చేసిరు కానీ రద్దు చేయకపాయే. అట్లనే చాలా మంది రైతుల మీద కేసులు గుట్టే ఉండే, ఆ కేసులు గుట్ట ఎవ్వరు కొట్టేయలేరు. ఇగో ఇట్లా రైతు బాధలు అయితే చిన్నగా లేవు. కనీసం మద్దతు ధరనన్నా లేకపాయే అని చెప్పి పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా ఇట్లా ఒకరా ఇద్దరా దేశంలో ఉన్న రైతులు మొత్తం చలో ఢిల్లీకి పిలుపునిచ్చిర్రు. तो हमने सरकार ने अभी तक एक भी कदम किसानों मजदूरों के हक की आवाज के लिए नहीं बढ़ाया है। तो दूसरी बात जब हमने बोली है कि आप चर्चा की बात आज करते हैं कि 2 साल के अंदर एक भी एमएसपी की कमेटी की मीटिंग नहीं हुई, आपका कहीं बयान तक नहीं आया, सरकार ने कहीं संसदीय सत्र बुलाने की बात नहीं की कि विशेष सत्र बुलाया जाता है। ఆ పిలుపుని అందుకున్న రైతులైతే మస్తు మంది ట్రాక్టర్లు కట్టుకొని చలో ఢిల్లీ కార్యక్రమానికి పోతున్నారు. చూసిరు గదుల్లో రైతన్న బాధలు. రైతన్న కోసం రైతన్ననే పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది మన దేశంలో. ఈ రైతన్నలకు తమిళనాడు రైతన్నలు కూడా మద్దతు తెలిపిర్రు. రైతులే కాదుల్లో దేశంలో నా పెద్ద పెద్ద లీడర్లందరూ మద్దతు తెలిపిర్రు. కాంగ్రెస్ నేత సీనియర్ లీడరు జయరాం సార్ ఏం మాట్లాడుతున్నాడో ఈనుండ్రి. ये बड़ा दुर्भाग्य की बात है, बड़ी दुर्भाग्य की बात है और ये मोदी सरकार की मंशा को दर्शाता है कि किस गैर लोकतांत्रिक तरीके से किसानों को रोका जा रहा है। और जो आश्वासन दिए गए थे किसान संगठनों को जब प्रधानमंत्री ने 3 काले कानून को वापस लिया था, कृषि कानून को वापस लिया था, तब उन्होंने कुछ वादे किए थे किसान संगठनों को, वो वादा पूरा नहीं हुआ। ఇన్నరు కదా జయరాం సార్ ఒక్కడే కాదుల్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సార్ కూడా మద్దతు తెలిపిన రైతులకు. We are asking for our rights. It is purely our right. Whatever the percentage we are supposed to get, we are getting only 13%. We don't let some other states also be benefited. I don't mind. See, for example, they are given gift city to Gujarat. Let they give us also gift city. Let they give an opportunity to Tamil Nadu. Let they give an opportunity to Hyderabad, Telangana. Let they give opportunity to Maharashtra. Let them also the same whatever the gift policies they have given, city policies. Let them give to Karnataka also. We'll also. India is an united country. It is not only one state. We don't tell you don't give to Gujarat. You give to Karnataka also. We are demanding it. ఇన్నర్ గదుల్లో ఇట్లా ఒక్కరా ఇద్దరా దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నేతలు ప్రజా సంఘ నాయకులు మొత్తం రైతులకు మద్దతు తెలుపుతున్నారు. किसानों की बात सुननी चाहिए, कृषि प्रधान देश है तो इसमें इनकी बात यही बात हम तो यही कहे प्रधानमंत्री जी को, भाई ये समस्या इतनी खड़ी कर दी उन्होंने, अगर सूझबूझ का काम ले तो ऐसी नहीं कुछ बात है, बहुत समस्याओं का समाधान हो सके। पर ये तो एक वही है जने एक तानाशाही रवैयत है, इस कोई भी आंदोलन उसे कुचल दिया जा
और एक या जो राजनीति चल रही है या कूटनीति तय कर रहे, किसी संगठन में फाड़ गिरना, किसी पार्टी में फाड़ गिरना, तो इस तरह की वो क्यों करते सर? बातचीत करो। ఇన్నర్ గదుల్లో రైతుల బాధలు, రైతులు కొట్లాడేది కనీస మద్దతు ధర కోసమే. కనీస మద్దతు ధర లేక రైతులు మొత్తం ఆగమైపోతున్నారు. గతంలో రైతులకు ఎన్నో హామీలు ఇచ్చిర్రు. ఆ హామీలన్నీ నెరవేరాల్సిన అవసరం అయితే ఉన్నది. కానీ ప్రభుత్వం అయితే ఏం పట్టించుకుంటలేదు రైతులను. అందుకే రైతులందరూ కలిసి ఇట్లా రోడ్ల మీదకి వచ్చిర్రు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులైతే మస్తు కొట్లాడుతున్నారు ఈ చట్టాల కోసం. మాకు మద్దతు ధర పెంచాల్సిన అవసరం అయితే ఉన్నది. రైతులే దేశానికి అన్నం పెడతారు. అసొంటి రైతులను ఆదుకుంటే ఏమవుతుంది అని చెప్పి గీ తీర్ల ధర్నా చేస్తున్నారు. ఈ తీర్ల రైతులు పోరాటం చేస్తుంటే కేంద్ర సర్కారు ఏమనుకున్నదో ఏమో. ఎలక్షన్స్ ముంగట ఇదేదో పెద్ద కథనే అవుతున్నది అనుకున్నదో ఏమో. ఢిల్లీ పోలీసులను గిట్ల దింపింది. ఢిల్లీ ప్రోగ్రాంకి ఎవరు రాకుండా, చలో ఢిల్లీ ప్రోగ్రాం నడవకుండా గిట్ల మొత్తం మీద పోలీసులను పెట్టి అణచివేసే ప్రయత్నం చేస్తున్నది. చూడాలి మరి. ఇప్పటికే చర్చలన్నీ విఫలమయ్యే రోడ్ల మీదకి వచ్చిర్రు రైతులు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి అన్నదాతలను ఆదుకోవాలి. మరి కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో ఏమో.